జరిగిన ఒక సందర్భం చెప్పి నేను ముగిచ్చేస్తాను. మారియా అనే ఒక యవనస్తురాలు కేరళ ప్రాంతంలో పుట్టింది. క్యాథలిక్ సిస్టర్. సేవకి తన జీవితాన్ని అర్పించుకొని కేరళ వాళ్ళకి ప్రత్యేకంగా కేరళ, తమిళనాడు వీళ్ళకి హిందీ రావడం చాలా కష్టం, నోరు తిరగదు. అంటే వాళ్ళ భాష శైలి కొంచెం వేరు, హిందీ కొంచెం కష్టమే, తెలుగులో కొంచెం మెరుగు. ఆమెని పోస్టింగ్ ఇచ్చారు, ఇండోర్లో పోస్టింగ్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంటున్న ఇండోర్ ప్రాంతంలో ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి సేవలు అర్పిస్తూ ఉండింది. ఆమె రోజు పొద్దున్న కరాఖండితంగా 6:100 అయినా 106 అయినా పొద్దున్న 4 గంటలకి లేచి దేవునితో బైబిల్లో కనీసం 3 గంటలు గడిపిన తర్వాతే తన పనికి వెళ్ళేది. మనం చాలా ఈజీగా తీసేస్తాం. వాళ్ళేం ఆత్మీయులు ఎంత సినిమా వేసుకున్నారు, ఎప్పుడు అనొద్దు ఇలాంటి మాటలా. ఈడ పిక్చరే వేరు, ఆడ పిక్చర్ వేరు, మందంతా ఈ డబ్బాయే, ఆడే ఉండదు. సరే, ఈమె ఇంత భక్తి కలిగి అక్కడ ప్రభు కోసం పని మొదలు పెడతా వచ్చింది. రూపాయి సంపాదించుకోకుండా జీవితాంతం ఆ ఊర్లో గడిపేయడానికి వెళ్ళింది, ఇల్లంతా వదులుకొని. ఉదంపూర్ అనే ప్రాంతంలో ఆమె పిల్లలకి చదువులు చెప్పడం మొదలుపెట్టి నిదానంగా అక్కడ కలెక్టర్తో మాట్లాడి బోర్లు వేయించి ప్రజలకి నీళ్లు సౌకర్యాలు, ప్రజలకి గవర్నమెంట్ అప్పులు తెచ్చి కిస్తీలు కట్టుకునే ఆ సదుపాయాలు కల్పిస్తూ వచ్చింది. ఇదంతా చేస్తుంటే ఆ ప్రాంతంలో ఉంటున్న దళారులు, ఆ ప్రాంతంలో ఉంటున్న సావుకారులు అప్పిచ్చి ఊరంతటినీ బానిసత్వంలో పెట్టుకునే వీళ్ళకి కన్నుబడింది. ఒరే, ఈమె వచ్చి మన దందా అంతా పాడు చేస్తుందిరా అని చెప్పి ఆమెని ఎదుర్కొని, నీ ఊరు నువ్వు వెళ్ళిపో మర్యాదగా, ఈ ఊరికి ఎందుకు వచ్చావు అని అంటే ఆమె చెప్పింది, నేను ఈ ఊరికి యేసయ్య పంపిస్తే వచ్చా, నేను ఈ ఊరిలోనే ఉంటా, నిన్ను చంపేస్తాం, చచ్చిపోవడానికే వచ్చా. వాళ్ళు చెప్పే బెదిరింపులు ఆమెకు అర్థమైపోయింది, ఇవి నిజమైన బెదిరింపులని. ఒకరోజు తన సిస్టర్కి ఫోన్ చేసి, తన సొంత చెల్లి, ఆమె కూడా క్యాథలిక్ నన్నే, ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏమందంటే, రోజీ, ఒకవేళ గనక నేను ఇక్కడ పని చేస్తున్న కారణాన్న, యేసయ్య పని చేస్తున్న కారణాన్న ఇక్కడ ఉంటున్న దళారులు గనక నన్ను చంపేస్తే, నన్ను ఎవడైతే చంపేస్తాడో నేను చచ్చిపోయిన తర్వాత వాడిని క్షమించానని, వాడిని ప్రేమిస్తున్నానని, వాని కొరకు ప్రార్థన చేశానని చెప్పడానికి నేను ఉండను, చచ్చిపోతా. కాబట్టి ఒకవేళ గనక నన్ను ఎవరన్నా చంపేస్తే నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని, మా అక్క మారియా చెప్పింది నిన్ను ప్రేమిస్తుందని, నిన్ను క్షమించిందని, బతికుండంగానే తనను చంపబోయే వాని కొరకు ప్రార్థన చేసిందని చెప్పు అని చెప్పింది. అక్క ఎందుకట్లా మాటలు మాట్లాడతావు అని అంటే, ఊరికే చెబుతున్నాను అని అంది ఈ మారియా. ఈ దళారులు డబ్బులు ఇచ్చారు ఒకడికి, ఫలానా రోజు నిర్ణయించారు. 1995 సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తారీఖు ఆమె కేరళకి వెళ్ళడానికి సామాను సర్దుకుంది. తన పేరెంట్స్ని చూసి వచ్చేద్దామని సామాను సర్దుకుంటే, సామాగ్రి సర్దుకొని ఆమె రోడ్డు మీద నిలబడితే రావాల్సిన బస్సు కాకుండా కొత్త బస్సు వచ్చింది. సరే, ఈమె ఎక్కిన తర్వాత ఆమెకి ఎందుకో ఆ రోజు ఫ్రంట్ సీట్ ఇవ్వకుండా వెనక సీట్లో కూర్చోబెట్టిన తర్వాత సమందర్ సింగ్ అనే ఒకడున్నాడు. వాడు బస్సుని అడవిలో మధ్యలో ఆపిచ్చి కిందకి దిగి కొబ్బరికాయ బండకు కొట్టి ఆ కొబ్బరంతా తీసి అందరికీ ఇచ్చాడు. ఈమెకు కూడా ఇస్తూ ఈమె చేయి చాపితే తీసేశాడు. ఏం సమందర్ ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగింది ఈ మారియమ్మ. అడిగితే, ఈరోజు నాకు చాలా ఆనందం, ఎందుకంటే అని చెబుతూ తన దగ్గర ఉంటున్న కత్తి తీసి
కడుపులో 40 సార్లు పొడిచాడు. పొడిచిన ప్రతిసారి ఆమె నోట్ల నుంచి యేసు 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 యేసు, అమ్మాలే అయ్యాలే ఎందుకులే ఏమిలే, యేసు అనే పదం తప్ప ఇంకో పనిలే. పొడిచి బయటకి లాగేసి ఇంకో 14 సార్లు పొడిచేశాడు. అందరూ పారిపోయారు. రక్తపు మడుగులో చచ్చిపోయింది. ఒక్కసారి క్యాథలిక్ ప్రపంచం వణికిపోయింది జరిగిన హింసాకాండానికి. సమందర్ సింగ్ పారిపోయాడు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. ఈమె సమాధి అయిపోయింది. సమాధి అయిపోయిన తర్వాత రోజీకి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రోజీ కేరళ నుంచి సమందర్ సింగ్ జైలు దగ్గరికి వచ్చింది కలవడానికి. వాళ్ళని అడిగింది, నేను సమందర్ సింగ్ని కలవాలండి. ఎందుకు? ఆయన మీకు ఏమవుతాడు? ఆయన నాకు అన్నయ్య అవుతాడు. నీకు అన్నయ్య అవుతాడా? నాకు అన్నయ్య అవుతాడు. 3 ముచ్చట్లు ఆయనతో చెప్పొచ్చేస్తాను. లోపలికి వెళ్ళింది. ఆయన అప్పటికే ఆయన తాగి ఒత్తిడిని బట్టి చేసేసాడు ఆ పని. ఆయనకు వ్యక్తిగత ద్వేషాలు ఏమి లేవు. ఆ నేరారోపణ మనస్సాక్షి నేను పిండేస్తుంది. ఈమె వెళ్ళి సమందర్ ఇట్రా అని పిలిచింది. ఆయన జైలు బార్ల మధ్యలోంచి చేతులు బయట పెడితే ఈయన ఆ హంతకుని 2 చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకొని, మా అక్క బతికుండంగా ఒక మాట చెప్పింది సమందర్ నీతో చెప్పమని. నీతో ఈ మాట చెప్పడానికి ఆమె బతికుండదు కాబట్టి ముందే చెప్పమని పంపించింది. సమందర్కి ఏం అర్థం కావట్లే. నిన్ను మా అక్క ప్రేమిస్తుందని చెప్పమంది, నిన్ను మా అక్క క్షమించిందని చెప్పమంది, నీ కొరకు మా అక్క ముందే ప్రార్థన చేసిందని చెప్పమంది. సమందర్ కుప్ప కూలిపోయాడు, మొదలుపెట్టాడు. కోర్టులో తన సొంత కుటుంబం వాళ్ళందరూ వచ్చి చెప్పారు, ఈయన మీద కేసు పెట్టద్దు, మేము హృదయపూర్తిగా ఈయనని క్షమించాం, ఆయనను వదిలేయండి. ఆయనను వదిలేశారు. ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆ ఊరిలో ఈనాటికి సాక్షిగా బతుకుతున్నాడు. మరియా చేసిన ఈ పనికి ఆమెకి ఇందోర్ రాణి అని పేరు పెట్టారు. అందుకే ఆమె పేరు రాణి మరియా అని పేరు పెట్టారు. ఆమె రోజు పొద్దున్న 4 నుంచి 7 వరకు తనను తాను పుస్తకంతో శ్రమపరుచుకుంది. ప్రయాసపడి పేదోళ్ళ కొరకు యేసయ్య సేవలో తనను తాను శ్రమపరుచుకుంది, శ్రమకి అప్పగించుకుంది. ఎప్పుడైతే మొదటి లెవెల్ దాటిందో బయట నుంచి శ్రమలు వచ్చాయి.